హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ నర్సంపేట. జార్జెట్ శారీస్ మీనా అండి. జార్జెట్ శారీస్ అంటే మనం క్లాత్ తీసుకొచ్చాం కదా, అవి డ్రెస్సెస్కే కాకుండా శారీస్కి కూడాను అంటే వేరే కస్టమర్స్ తీసుకున్నారు దీన్ని. వాళ్ళకి శారీ మీనా డిజైన్ అనేది చేయడము, ఇలా బార్డర్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. బార్డర్ మొత్తం కూడాను ఇదే డిజైన్ బార్డర్ మొత్తం కూడాను వేసామన్నట్టు. అంటే పైన అండ్ కొంగుకు పళ్ళుకు కింద కూడాను మొత్తము ఇలాగే కట్ వర్క్ వచ్చింది. ఇది బార్డర్ అనేది తీసుకున్నాను. దీనికి 8 ఫ్రేమ్స్ పడ్డాయి మొత్తం కూడాను. 8 టైమ్స్ ఫ్రేమ్ అనేది ఫిట్టింగ్ చేయడం జరిగింది. క్లాత్ కూడాను చాలా చాలా అంటే షైనింగ్గా బ్యూటిఫుల్గా ఉంది. షైనింగ్ అంటే స్మూత్గా, నెట్ కాదు, నెట్లోనే ఆర్గాన్జా చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ వేసాక మాత్రము. అంటే ఇది అందరికీ సూట్ అవుతుందా అంటే హైట్ ఉన్న వాళ్ళకి రాదేమో, ఎందుకంటే అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు లేదా 2 ఇంచెస్ వరకు అయితే క్లాత్ కింద పోతుంది. సో దాన్ని మళ్ళీ కట్ వర్క్ చేయాలి మనము. ఈ క్లాత్ మీద అయితే చాలా నీట్గా అంటే నీట్గా వచ్చింది. ఇప్పుడు వస్తున్నాయి కదా మొత్తం కట్ వర్క్ శారీస్, సో అలా డిజైన్ చేశాను. శారీ మొత్తం కూడా ఇలా 8 ఫ్రేమ్స్ పట్టాయి. హ్యాండ్ డిజైన్ అనేది తీసుకొని ఇలా డిజైన్ చేశాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం రిస్కే అయినా కొన్న వాటికంటే మనం చేపించుకున్నవి అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది వర్క్ అయితే. దీన్ని మొత్తం ఫ్రేమ్ మొత్తం అయిపోయాక, వర్క్ అయిపోయాక కింద కట్ వర్క్ అనేది చేయాలి. కట్ వర్క్ మిషన్తోనైనా చేయొచ్చు, లేదంటే దీన్ని మామూలుగా కట్ చేసినా ఏం పోగిన పోదు అనుకుంటా, ఎందుకంటే అంత నెట్ లాగానే ఉంది కాబట్టి. నెట్టెడ్లో సిల్క్ పోగు అనేది ఎక్కువగా బయటికి కనిపించకుండా ఉంది. కొంచెం కట్ చేసి చూసాము, చాలా బాగుంది నీట్గా. ఇంకో దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే పింక్ తీసుకున్నాం. పింక్ సేమ్ ఆర్గాన్జా హాఫ్ హ్యాండ్స్ కోసం అని. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇది చూసాక ఇంకా మేము అంటే నాకు కూడా ఒకటి కావాలి అని అనిపించింది. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పింక్ మిన్ అయితే ఇంకా అసలు షైనింగ్ అనేది అయితే చాలా అంటే చాలా తెలుస్తుంది. అంటే పేస్టెడ్ కలర్స్కి అయితే అంత బాగా లేకున్నా ఇది థిక్ కలర్ కదా, చాలా బాగా కనిపిస్తుంది. వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎందుకంటే గోల్డ్ సిల్వర్ బాగా తేలింది అన్నట్టు. ఈ పింక్ మెయిన్ అయితే బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ తీసుకున్నాం ఆపోజిట్లో. చాలా బాగుంది. దీన్ని చూశాక నాకైతే అనిపించింది ఖచ్చితంగా మనం కూడా ఒకటి వేసుకోవాలి అని. నేను వేసుకున్నాక నేను పిక్ అనేది యాడ్ చేస్తాను, చూపిస్తాను. అంటే ఇది వేరే వాళ్ళది కదా, మనం పిక్ పెట్టమని అంటే వాళ్ళు పెట్టారు కదా, అందుకోసమని. నెక్ అయితే ఇలా రౌండ్ అండ్ ముందు బోట్ నెక్ వేయించుకున్నారు ఈ డిజైన్లోనే. ఇది వచ్చేసి ఇంకొక డిజైన్, ఇంకొక శారీ అండ్ సేమ్ కట్ వర్క్ కాదు, సారీ, వేరే డిజైన్. ఇది వచ్చేసి చిన్న చిన్న లీఫ్తోని చాలా సేమ్ మళ్ళీ శారీ కలర్దే వేసాను. మళ్ళీ దాని కింద గోల్డ్ ఫినిషింగ్తో మళ్ళీ అవుట్లైన్ అనేది ఇచ్చేసాము. ఇది కూడా కట్ వర్కే. ఇది కూడా హ్యాండ్ డిజైనే, బార్డర్లోని డిజైన్స్ కాదు. బార్డర్లోని డిజైన్స్ ఓన్లీ సింగిల్గా గోల్డ్తో ఉంది. సో మరి మొత్తం సింగిల్గా గోల్డ్తో అయితే బాగుండదేమో అనిపించింది. ఇది ఒక వేరే డిజైన్లో ఉంది. డిజైన్ నెంబర్ నాకు ఐడియా లేదు, వేరే ఫోల్డర్లో చూసి తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే నేను చూసి పెడతాను. శారీ వచ్చేసి లైట్ గ్రీన్ సేమ్ ఆర్గాన్జా. చూడండి, ఇది పేస్టెడ్ కలర్, చాలా రేర్గా దొరికే కలర్. అంటే గోల్డ్ అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్లో ఉంది శారీ అయితే. ఇందులో 2 శారీస్కి 3-4 శారీస్కి అయ్యేంత తీసుకొచ్చాము, బట్ అయిపోయింది. అంటే ఆల్రెడీ తీసేసుకున్నారు. నేను ఒక శారీకి నేను ఇది ఉంచేసుకున్నాను, వేరే సేమ్ ఇలాగే చేసుకుందాం మనం కూడా అని. సో మీకు ఎవరికైనా ఇలా డిజైన్ చేయించుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్న ఎంబ్రాయిడింగ్ దగ్గర వేయించుకునే వాళ్ళ దగ్గర ఇలా బార్డర్ అయితే మనం చేయించుకున్నవి అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ థ్రెడ్ కూడా ఊడిపోవడం అట్లా కట్ వర్క్ కూడా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది.
చాలా బ్యూటిఫుల్గా. క్లాత్ కూడా చాలా అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.